నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కీళ్ల వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా? గౌటీ ఆర్థరైటిస్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? గౌటీ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? గౌటీ ఆర్థరైటిస్ కి హోమియోలో చికిత్సా విధానాలు తెలియజేసేందుకు మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్ రవికిరణ్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. ఆర్థరైటిస్ లో చాలా రకాలు ఉన్నాయని విన్నాము. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్? నార్మల్గా ఏంటంటే ఇది ఆర్థరైటిస్లో ఒక భాగమే, కాకపోతే ఏంటంటే ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తుంటాం. అంటే చాలా మందికి ఏంటంటే వాతం గురించి బాగా మందికి తెలుసు, అంటే నొప్పులు వస్తుంటాయి, లేకపోతే అరుగుదల వల్ల వచ్చే నొప్పుల వల్ల తెలుసు, అలా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ గౌటీ ఆర్థరైటిస్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అది తెలిసినా కూడా అది రిచ్ మెన్స్ డిసీజ్ కింద మనం కన్సిడర్ చేస్తూ దాన్ని ఇన్ని రోజులు పట్టించుకోలేదు. నార్మల్గా ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ ఎవరైతే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటారో, లేకపోతే ఎవరికైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళల్లో ఇది గౌటీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏదైనా సరే ఒక స్మాల్ జాయింట్ దగ్గర మనకు గౌటీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ బొటన వేలు దగ్గర కానీ, లేకపోతే మనకు వృష్టి జాయింట్లలో కానీ, లేకపోతే చిన్న చిన్న వేళ్ళల్లో కానీ మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆ జాయింట్ ఏదైతే ఉందో అది బాగా రెడ్గా అవ్వటం, ఇన్ఫ్లమేషన్ అవ్వటం అండ్ వేడిగా అనిపించడం లాంటి లక్షణాలు ఎక్కువ కనబడతాయి. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, అంటే ఉదయాన్నే లేచినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. కనీసం అడిగి వేసుకోలేని పరిస్థితి. ఒకవేళ అడిగేసి నడవాలంటే లోపల పిన్నులతో గుచ్చుతున్నట్టు గాను, లేకపోతే ఏదో పొడుస్తున్నట్టు కానీ చాలా మట్టుకు కనబడుతూ ఉంటుంది. ఇది గౌటీ ఆర్థరైటిస్ యొక్క ఫస్ట్ కీమోస్ట్ సిమ్టమ్. రెండో సిమ్టమ్ ఏంటంటే ఎప్పుడైతే ఇది వస్తుంటుందో, నొప్పి ఎక్కువ అవుతుందో ఒళ్ళంతా జ్వరం లాంటి కంప్లైంట్ రావటం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఎక్కువ కనబడుతుంటాయి. మూడో కంప్లైంట్ ఏంటంటే ఒకవేళ గౌటీ ఆర్థరైటిస్ సివియారిటీ లెవెల్స్ పెరిగిపోయినట్లయితే అక్కడ చిన్న చిన్న కంతుల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. అవి టైఫో అంటుంటారు. ఆ కంతులు ఏంటంటే ఒక చిన్న చిన్న లెవెల్స్ పెరుగుతూ అవి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటారు అన్నమాట. ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్కడ పెరిగిపోతూ అవి బోన్ డ్యామేజ్ చేయడం మొదలెడుతూ ఉంటాయి. ఆ బోన్ డ్యామేజ్ చేయడం వల్ల ఆ ఏరియా మొత్తం ఇన్ఫ్లమేషన్ అవ్వటం, అది వాచిపోయినట్టు లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్నగా కాకుండా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక లావు మొత్తంలో కూడా మనకి అవి కనబడి అసలు జాయింట్ మూవ్ చేయలేము, నడపలేము, ఏదైనా కలపాలన్నా అక్కడ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ దానివల్ల ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉంటారండి. ఓకే డాక్టర్, అంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తుంది? అంటే ఇది ఒకవేళ జెనెటిక్ అసోసియేషన్ లేకపోయినట్లయితే, అంటే వంశపారంపర్యంగా వచ్చే దెబ్బ కానట్లయితే చాలా మట్టుకి ఒక 30-35 సంవత్సరాల తర్వాతనే గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంటుంది. కానీ ఈ రోజుల్లో అది 25 ఇయర్స్కి 23 ఇయర్స్కి తగ్గించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎవరికైతే ఆల్కహాలిక్ హ్యాబిట్ ఎక్కువగా ఉంటుందో, నాన్ వెజిటేరియన్ తినే హ్యాబిట్ ఎక్కువగా ఉంటుందో, జంక్ ఫుడ్ తినే ఒక ఫీల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఈ గౌటీ ఆర్థరైటిస్ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ ఏజ్ గ్రూపు డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి ఎంతకుముందు ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ 45 ఇయర్స్ తర్వాత కనబడేది, ఇప్పుడు 40 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు 35 to 25కి వచ్చేసింది. సో డిపెండ్స్, అంటే మీరు కిడ్నీని ఎలా కాపాడుకుంటున్నారు, కిడ్నీ యొక్క ఎక్స్క్రీషన్ సిస్టమ్, అంటే యూరిక్ యాసిడ్ని అది ఎలా బయటకు తోయగలుగుతుంది, యూరియాని ఎలా బయటకు తోయగలుగుతుంది, క్రియాటిన్ ఎలా బయటకు తోగుతున్న దాన్ని బట్టి, ప్లస్ మీ డైటరీ సిస్టమ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మేజర్గా ఈ గౌట్ రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. కానీ నేను చెప్తున్నాను కదా, మామూలు బాత నొప్పులు ఒక లెవెల్ వరకు ఓకే, కానీ గౌటీ ఆర్థరైటిస్ ఒక పెయిన్, ఒక జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయినా చాలా నరకం చూపిస్తుంటుంది. అసలు పేషెంట్ కూర్చోలేడు, నిల్చోలేడు. గమ్మత ఏంటంటే దానిపైన ఏది అప్లై చేసినా, లేకపోతే ఏం అప్లై చేసినా సరే మీకు రిలీఫ్ రాదు. ఆ కంటిన్యూస్ పెయిన్ అలా పేషెంట్ బాధ చేస్తూనే ఇబ్బంది పడుతూనే ఉంటుంటుంది. కాబట్టి గౌటీ ఆర్థరైటిస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే ఇంత పెయిన్ఫుల్ డిసీజ్ ఈ గౌటీ ఆర్థరైటిస్ కాబట్టి హోమియోలో గౌటీ ఆర్థరైటిస్ అటాక్ అయిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది డాక్టర్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే గౌటీ ఆర్థరైటిస్ని రిలీవ్ చేయాలి, లేకపోతే దాన్ని రిలీవ్ చేయాలి, లేకుంటే దాన్ని మొత్తానికి తగ్గించాలనే ఆస్పెక్ట్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల మార్పుల మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఆహార అలవాట్లు మార్పులు చేస్తూ జీవన శైలిని జీవన విధానాన్ని మార్చుకోగలిగితేనే గౌటీ ఆర్థరైటిస్ తగ్గుతుంది తప్ప నేను ఏదైనా బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చాను, లేకపోతే కాన్స్టిట్యూషన్ థెరపీ ఇచ్చాను కాబట్టి నీకేం కాదనేది కాదు. ఇప్పటివరకైనా డ్యామేజ్ని మనం
ఫర్దర్ ఎక్స్టెండ్ చేయకుండా ఉన్న డ్యామేజ్ని కవర్ చేయడానికి మెడిసిన్స్ కొంతవరకు యూజ్ అయినా ఆ డ్యామేజ్ పైన మళ్ళీ కొత్త డ్యామేజ్ మాత్రం ఈ పర్సన్ చేయకుండా ఉన్నట్లయితేనే గౌటీ ఆర్థరైటిస్ మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మేము చెప్పినట్టుగా డైట్ ఫాలో చేయటం, నేను చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ ఫాలో చేయటం, ప్రాపర్గా నిద్రపోవటం, స్లీప్ ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇవి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే దీని నుంచి బయటపడతారు తప్ప లేకపోతే అసలు బయటపడే అవకాశం లేదు. ఒకవేళ బయటపడినా టెంపరీ ఉంటుంది తప్ప పర్మనెంట్ ఉండే అవకాశం లేదండి. ఓకే డాక్టర్, అంటే కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు మాకు ఉన్నాయని చాలా మంది పేషెంట్స్ కంప్లైంట్స్ ఇస్తుంటారు. అండ్ ఈ గౌటీ ఆర్థరైటిస్కి నార్మల్ కీళ్ళ వాపుకి నొప్పికి తేడా ఏంటి డాక్టర్? నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, ఆర్థరైటిస్ అంటే ఏదైనా సరే ఎముకల మీద ఎఫెక్ట్ చూపించి ఆ ఎముకల వాపుకు గురి చేసిన ఏ వ్యాధి అయినా సరే మనం ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేస్తాం. మీరు అన్నట్టుగా గౌటీ ఆర్థరైటిస్ అంటే గౌటీ ఆర్థరైటిస్ ఒకటే ఉందా లేకపోతే కీళ్ళవాతం ఒకటే ఉందా అంటే కాదమ్మా. అంటే మేజర్గా 101 రకాలు మనకి ఆర్థరైటిస్లో ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మంది 90% మంది ఎక్కువగా బాధపడేది 5 రకాలలో ఉంటుంది. 5 రకాలు ఏంటంటే ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గౌటీ ఆర్థరైటిస్ ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, రుమాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, సెప్టిక్ ఆర్థరైటిస్ ఒకటి, ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి. ఈ మనం చెప్పే వాతం నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి రుమటిక్ ఆర్థరైటిస్. దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ స్మాల్ జాయింట్లలో ఉంటుంది, అంటే చిన్న జాయింట్లలో ఎఫెక్ట్ మనకు గౌటీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే రుమటిక్ ఆర్థరైటిస్లో మనకు పెద్ద జాయింట్లలో కూడా ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఏ జాయింట్ కానీ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రతి జాయింట్ దగ్గర కొంచెం నోడుల్ లాగా ఫామ్ అవుతుంది ఇందులో. కాకపోతే ఈ నోడులు ఏంటంటే చిన్నగా ఉంటాయి. ఈ నోడుల్స్ ఏంటంటే లేకుంటే ఆ కంతులు లాంటివి ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. రెండోది ఏంటంటే ఫింగర్స్ టోటల్గా వంకలు తిరిగిపోవటం, ఎర్లీ మార్నింగ్ లేకగానే చాలా నొప్పులుగా ఉండటం, చల్లదనానికి ఎక్కువగా పెయిన్ రావటం. ఎట్లయితే మనకు సూర్యుడు ఉదయించి మిట్ట మధ్యాహ్నానికి చేరుకున్నప్పుడు రుమాటిక్ ఆర్థరైటిస్లో ఆ పెయిన్ తగ్గుతూ ఉంటుంది. కానీ అదే గౌటీ ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్లయితే సాధ్యమైనందుకు పెయిన్ తగ్గడం అనేది ఉండదు. అంటే మొత్తానికి నీళ్ళు అవ్వడం ఉండదు. అయితే నైట్కి ఎక్కువ అవటం, ఉదయాన్నే కొంచెం తగ్గడం తప్ప ఇప్పటికీ ఆ పేషెంట్ ఆ నొప్పితోనే నడుస్తూ ఉంటాడు రుమటిక్ ఆర్థరైటిస్లో. రిగార్డింగ్ మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఆటోమిన్ డిసార్డర్. దీంట్లో అంటే కూడా సేమ్ రుమటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు లాగానే ఉండటం, వాపులు ఉండటం, ఇన్ఫ్లమేషన్ ఉండటం, వేడి ఉండటం, దీంతో పాటు మిగతా డిసీజెస్ కూడా ఎక్కువగా ఉండటం. ఎస్పెషల్లీ ఏంటి ఎందుకంటే ఇది ఆటోమిన్ కాబట్టి శరీరం ఓన్లీ జాయింట్ మీదనే ఎఫెక్ట్ చేస్తుందని కాదు, ఈవెన్ హార్ట్ మీద ఎఫెక్ట్ చేస్తుంటుంది, నర్వ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, సర్క్యులేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ ఫైబ్రోసిస్ లాంటిది కూడా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే చిన్నపిల్లలు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మన డాక్టర్స్ చెప్తారు హార్ట్ వాల్స్ డ్యామేజ్ అయిపోయాయి, దీనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్ ఏంటంటే జెనెటిక్ ఇష్యూ, అంటే ఆ వంశపారంపర్యంగా ఉండడం ఒకటి. కొంతమంది బ్యాడ్ లక్లో ఏంటంటే అది కొంచెం ఎందుకు వస్తుందో తెలియకుండా ఆటోమిన్ డిసార్డర్ యాక్టివేట్ అయిపోవడం, దాని ద్వారా డ్యామేజ్ అలాంటి జరగడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఇంత కాంప్లికేషన్స్ లేకుండానే మనం మెడిసిన్ ద్వారా దీన్ని సెట్ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా సెప్టిక్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ అవుతుంది. అది బోన్లో ఇన్ఫెక్షన్ రావటం, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మనకి హిప్ జాయింట్స్ దగ్గర కానీ పెద్ద జాయింట్స్ దగ్గర కానీ బాగా జ్వరం ఎక్కువగా ఉండటం, ఒళ్ళంతా ర్యాషెస్ రావటం, వణిగిపోవటం, యూరిన్లో మంట రావటం, మళ్ళీ నొప్పి తట్టుకోలేనంత లెవెల్గా ఉండటం. చిన్నపిల్లలకి ఏంటి ఇలా జరిగింది, ఈయన ఏమైనా పడిపోయాడా లేకుంటే డ్యామేజ్ అయింది అందువల్ల బాధపడుతున్నాడా అన్న డౌట్లో మనం సెప్టిక్ ఆర్థరైటిస్ నెగ్లెక్ట్ చేస్తుంటాం. కానీ ఇమ్మీడియట్గా బ్లడ్ టెస్ట్ చేసుకోవటం, దాంట్లో తెల్ల రక్త కణాలు ఒక్కొక్కసారి 25,000, 30,000 కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికి ట్రీట్మెంట్ ఉంది, 100% ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా సెట్ చేసుకున్నట్లయితే సెప్టిక్ ఆర్థరైటిస్ కూడా తగ్గిపోతుంది. ఇంకా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎక్కువ శాతం ఓల్డ్ ఏజ్ వాళ్ళ పీపుల్లో ఎవరైతే 45 years 50 దాటి ఉంటాయో వాటికి ఎముకల అరుగుదల తగ్గిపోవటం, ఎముకల బలహీనత వల్ల వచ్చిన నొప్పులు, ఆ మోకాలలో ఎస్పెషల్ ఏవైతే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉన్నాయో మనం నడుస్తున్నట్టు మన శరీర బరువుని ఏవైతే మోస్తుంటాయో వాటి మీద డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మోకాలు కానీ మడమలు కానీ లేకపోతే మన నడుము కానీ కొన్నిసార్లు మెడ కానీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంటుంది. ఇగో ఆడవాళ్ళలో అయితే ఇది మెనోపాజ్ తర్వాత రావటం కానీ ఒక్కొక్కసారి గర్భసంచి తీసేసినప్పుడు వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోయి లేకపోతే బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కాల్షియం ఇంటేక్ తగ్గిపోయి అది అరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళలో 35 సంవత్సరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు అత్లబ్ గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అత్లబ్ గారు చెప్పండి సార్. అత్లబ్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. నమస్తే చెప్పు.
ఎస్ డాక్టర్. అండ్ థైరాయిడ్తో చాలా మంది సఫర్ అవుతుంటారు, వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ అటాక్ అయితే అప్పుడు ఇంకా సివియర్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే రెండు కూడా మెటబాలికల్ డిసార్డర్స్. థైరాయిడ్ కూడా మెటబాలికల్ డిసార్డర్, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది. ఇది కూడా మన కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీలో వచ్చిన తేడా వల్ల ఉంటుంది. ఏది ఉన్నా సరే ఇప్పుడు గౌట్ ఉందనుకోండి, గౌట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాంతోపాటు ఒక 10 రకాల రోగాలను పట్టుకొస్తుంటుంది. గౌట్ వచ్చిందంటే గౌట్ ఒకటి రాదు, కిడ్నీలోకి ఇబ్బంది వస్తుంది, మళ్ళీ బీపీ ఒకటి తోడైపోతుంది, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్లో అబ్నార్మాలిటీ అవసరం అవుతుంటుంది, తర్వాత హార్ట్లో ఇంకొక ఇంపాక్ట్ వస్తుంటుంది. అంటే గౌట్ అనేది కింగ్ ఆఫ్ ఆల్ డిజీజ్ అంటుంటారు. అంటే ఇది రావటం వచ్చిందంటే ఇది ఒకటే వచ్చిందని ఎప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయడానికి లేదు. దీంతోపాటు ఇంకేమైనా రోగాలు కూడా వెనుకున్నాయన్న విషయం మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంటుంది. ఏ లక్షణాలు కనబడ్డా చెప్పాల్సిన బాధ్యత పేషెంట్ పైన ఉంటుంది. ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళగలిగితేనే గౌటును తగ్గేయగలం. కానీ ఏదో గుడ్డిగా మెడిసిన్ వాడతానంటే అది సంవత్సరాల తరబడి వాడటమే తప్ప అది కంప్లీట్గా తగ్గడం కానీ లేకపోతే చాలా సంవత్సరాలకు రాకుండా ఉండడం అనేది జరగని పని అండి. ఓకే డాక్టర్, అత్లబ్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి డాక్టర్ గారితో. అత్లబ్ గారు. ఓకే. హలో हेलो सर, नमस्ते सर. नमस्ते, बोलिए. साहब ये मेरे पैर में जख्म आके जख्म नहीं सुगरा सर. आपको शुगर है क्या? शुगर नहीं है सर मेरे को. ये मेरे को क्या हुआ, इंजेक्शन गलत यूज करने से उसमें छाले आ गए पैर पे. ओके. छाले आके क्या होगा, वो पैर पे जख्म बन गया सर. तो वो जख्म बनने से क्या हो रहा है, 1 ईयर से वो जख्म सुकरा ही नहीं सर, ट्राई नहीं हो रहा वो. आपकी उम्र कितनी है? मेरी उम्र 30 है सर. 30 उम्र में करते क्या है आप? मेरा ऑटोमोबाइल है साहब, शॉप. ऑटोमोबाइल. ज़्यादा खड़े रहते हैं क्या? हाँ, जरा खड़े रहता हूँ शॉप में, जरा बैठना भी ज्यादा है, खड़े रहना भी ज्यादा है. अच्छा, उसमें से पीप भी वगैरह निकलता है क्या थोड़ा? हाँ, वो पसाता सर. उसमें क्या हो गया मेरे हिसाब से ना, इसको तो सेप्टिक से अगर नहीं है, मतलब अगर सेप्टिक रहता होता तो आपको जख्म जो ज़्यादा बढ़ जाता था. वैसी चीज़ तो नहीं दिख रही मुझे. मेरे को लगता है ये वेरिकोस अल्सर्स बोलते हैं इसको. वेरिकोस अल्सर्स बोलते क्या होता है, इसका जो खून की सप्लाई जो होती वो पूरी पैरों में कम होती जाती. जैसे ही कम होते जाएंगे ऑटोमेटिक अल्सर्स का वो कम होने की जो लेवल से पूरे कम होते जाएंगे, अल्सर्स वैसे ही रहते जाता है. इसीलिए आपको बहुत सालों से अल्सर वैसे रह के बहुत सताते जा रहा है. इसको जितने भी एंटीबायोटिक्स लेंगे उससे कुछ फ़ायदा नहीं होगा. आपको क्या करना चाहिए कि इसको वेरिकोस अल्सर्स बोलते हैं, उसको एक बार ना आप अच्छे होम्योपैथिक डॉक्टर को एक बार दिखाने की कोशिश करिए, जिससे आपका जो खून का बहाव जो है वो बढ़ाने की कोशिश करेंगे, जिससे आपको अल्सर्स भी हील होते जाएंगे और आपकी जो पैरों की समस्या है वो भी प्रॉब्लम सॉल्व होने के चांसेस ज़्यादा रहते हैं. अननेसेसरी आप ज़्यादा एंटीबायोटिक मत लीजिए और ज़्यादा देर खड़े रहने की कोशिश मत करिए. जितना हो सके उतने बैठने की कोशिश करो. रात को सोते वक्त पैर के नीचे कुछ तकिया वगैरह रखे, पैर को थोड़ा एलिवेट करने की कोशिश करो. ऊपर से क्लीन करते रहना, उसके ऊपर डस्ट वगैरह नहीं गिरना. अगर धूल वगैरह अगर ज़्यादा आ गया तो फिर वो ज़्यादा होके फिर गैंग्रीन फॉर्म होने के चांसेस रहते हैं. एक अच्छी बात क्या है बोले तो उसमें आपको शुगर नहीं है, उम्र छोटी है. ये दोनों चीज़ों से आपको वो अल्सर्स फॉर्म करने का जो प्रक्रिया है या वो टेंडेंसी है उसको हम लोग पूरी तरह कम कर सकते हैं. डरने की कोई बात नहीं है. एक बार होम्योपैथी ट्रीटमेंट आप लेने की कोशिश करो, जिससे आपको 100% प्रॉब्लम सॉल्व हो जाएगा. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, జ్యోతి గారు. జ్యోతి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పమ్మా జ్యోతి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి. సార్ మా మదర్ ఆర్థరైటిస్ తో ప్రాబ్లం, ఆర్థరైటిస్ ఉందండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే. చాలా రోజుల నుంచి సఫర్ అవుతుంది, నియర్లీ 8 years. ఓకే. అయితే అది ఇప్పుడు 20కి వచ్చింది. బాగా అసలు స్ట్రైట్ గా నడవలేకపోతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. నడిచేటప్పుడు అసలు స్ట్రైట్ గా నిలబడలేకపోతుంది, బాగా పట్టుకొని పోయి. దానికి ఏమైనా సర్జరీ ఏమన్నా కంపల్సరీ నీడెడ్ ఉంటుందండి, మామూలుగా మందులతో సరి తగ్గిపోతుందా? యాక్చువల్గా ఏంటంటే జ్యోతిమ, ఇప్పుడు మీ మదర్కి ఆల్రెడీ 8 years వచ్చున్నాయి. తనకు అసలు సర్జరీ ఆప్షన్ అనేది మీరు మర్చిపోండి, అది జరిగే పని కాదు. రెండోది రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ రుమాటిక్ ఆర్థరైటిస్ కానీ సర్జరీ అనేది సొల్యూషన్ కాదు. ఆ సొల్యూషన్ అనే ప్రొసీజరే లేదు. ఉందల్లో ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అయిన జాయింట్స్ని మనం ఎంతవరకు తగ్గించగలం, డ్యామేజ్ అయిన జాయింట్స్ని ఏమైనా రిపేర్ చేయగలమా లేదా రిపేర్ చేయగలిగితే ఎంతవరకు రిపేర్ చేయగలం, దాన్ని బట్టి పేషెంట్ యొక్క మూమెంట్ కానీ లేక నొప్పి కానీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అంత ఏజ్డ్ పర్సనాలిటీకి మనం హెవీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఇవ్వలేము. సో అది మనం అక్కడ ప్రాసెస్ అక్కడ క్లోజ్ అయిపోయింది. రెండోది ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మన సాధ్యమైనంత వరకు నొప్పి తగ్గించి దాని లైఫ్ టైంలో మళ్ళీ అంత నొప్పి లేకుండా చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా
ఒకసారి పేషెంట్ చూసి వాళ్ళ నడకను చూసి వాళ్ళకు జాయింట్స్ని చూసిన తర్వాత ఆ డయాగ్నోసిస్ అంటే ఆ లెవెల్స్ ఆఫ్ డ్యామేజ్ మనం ఎస్టిమేషన్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మీకు 30% తగ్గిద్దా, 50% తగ్గిద్దా, 70% తగ్గిద్దని ఆ నిమిషం చెప్పడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు వెతుక్కోవాల్సింది ఏంటంటే బెస్ట్ డాక్టర్ని, బెస్ట్ ట్రీట్మెంట్ మెథడాలజీని వెతుక్కుంటే మీ అమ్మగారికి మాత్రం చాలా మట్టుకు మీరు సౌలభ్యం చేసినట్టుగా అవుతుంది, నొప్పి తగ్గించినట్టు కూడా అవుతుందండి. ఓకే డాక్టర్, యాక్చువల్లీ ఎనీ డిసీజ్ దాని లక్షణాలు గుర్తించి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి క్యూర్ అవడానికి అని మీరు చెప్తుంటారు. ఈ గౌటీ ఆర్థరైటిస్ని గుర్తించాలి అంటే లక్షణాలు పేషెంట్కి తెలిసేలా ఉంటాయా? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పేషెంట్కి తెలిసిపోతుంటుంది. ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే రీనల్ ఫంక్షనల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే కిడ్నీ ఫంక్షనల్ టెస్ట్ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ 6.5, 6 లోపల లేకుండా 7.5, 8, 8.5 అలా రావడం, కొంతమంది 9.8 రావడం కనబడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే మనం ఎక్స్రే లాంటివి తీసినా కూడా అక్కడ మనకి టైఫీ లాంటి నోడల్స్ ఫార్మేషన్ కూడా కనబడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ దీంట్లో ఏంటంటే మనకి లక్షణాలే మనకి గౌటీ ఆర్థరైటిస్ సైడ్ మనకు చెప్తాయి. అంటే ఇది పేషెంట్కి ఏంటంటే తనకు ఒక్కసారి వస్తుంది, ఆయన ఎవరిని చూసుండడు, ఎందుకంటే ఆయన ఈ ప్రోల్లో ఉండడు కాబట్టి ఏదేమైనా అది డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఇది ఏ డిసీజు, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది అనేది అప్పుడు డిసిజన్ తీసుకోవడం బెటర్ తప్ప అది ఒక వాపులు వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఏ ఆర్థరైటిస్కైనా జాయింట్స్ వస్తాయి, ఏ ఆర్థరైటిస్కైనా వేడిగానే ఉంటుంది జాయింట్, ఏ ఆర్థరైటిస్కైనా నడవడంలో ఇబ్బంది ఉంటుంది, పెయిన్ తట్టుకోలేని ఉంటుంది. కానీ ఇంటెన్సిటీ మళ్ళీ డ్యామేజు దాని యొక్క డెప్త్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప అది ఉంది కాబట్టి ఇదే అయి ఉంటుంది, ఇది రుమటాయిడ్ అయి ఉంటుంది, రుమటిక్ ఉంటుంది, ఇది పేషెంట్ రోల్ కాదు. అది డాక్టర్ని అప్రోచ్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు పాలకొల్లు నుంచి నాగరాజు గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, డాక్టర్ గారు. నాగరాజు గారు చెప్పండి. సార్ ఉంది 3 రోజుల నుంచి సార్ మోకాలు కాడ చిన్న వాపు కింద వచ్చి సార్ అసలు బెండ్కి అవ్వట్లేదు సార్, కిందకి పైకి అవ్వట్లేదు సార్. ఓకే, పడ్డావా? పర్లేదు సార్, అనుకోకుండా అయింది సార్. అనుకోకుండా ఏది కాదు. అంటే నార్మల్గా ఏంటంటే అంతకుముందు ఎప్పుడైనా డ్యామేజ్ ఏదంటే అయ్యి ఉండేది, ఆ తర్వాత మెల్లిగా రావటం కానీ లేకపోతే ఏదైనా జ్వరం వచ్చి తర్వాత వాపు రావటం కానీ అట్లా ఏమైనా ఉంటుంటుంది, అలా ఏమైనా జరిగిందా? ఇది చిన్న బొట్టం కింద వచ్చింది సార్, ఇక్కడ వేడిగా వచ్చేసింది సార్ మోకాలంతాను. ఓకే, దీన్ని మనం నార్మల్గా ఏంటంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటుంటారు నాగరాజు. ఇది ఏమవుద్దంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సడన్గా ఒకేసారి వచ్చేసి ఆ కాలు మొత్తం స్టిఫ్నెస్ అయిపోయి బెండ్ అవ్వలేకుండా అలా పట్టేసినట్టు ఉంటుంది. ఆ వేడిగా వచ్చేయటం, వాపులాగా రావటం లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ కానీ లేకపోతే వీలుబడ్డ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ట్రీట్మెంట్ మొదలు పెట్టినట్లయితే రిలీఫ్ అవుతుంది. కాకపోతే మినిమం 1 వారం నుంచి 10 రోజులు అయితే మినిమం పడుతుంది. అంత ఈజీగా అయితే తగ్గే అవకాశం అయితే లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టు, ఆకుకూరలో పాలకూర పక్కన పెట్టి సాఫ్ట్ ఫుడ్ ఒకటి తీసుకోవటం, ఎక్కువ నిలబడకుండా ఆ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం త్వరగా రిలీఫ్ అవుతుంది. ఓకే డాక్టర్, అంటే ఆర్థరైటిస్ అంటే కీళ్ళకి సంబంధించింది, అందులో గౌటీ ఆర్థరైటిస్ మీరు చాలా పెయిన్ఫుల్ అన్నారు కాబట్టి దీనికి ఏదైనా మీరు ఎక్సర్సైజ్ చెప్తారా పేషెంట్స్కి? వాళ్ళు ఏదైనా వర్కౌట్ చేయొచ్చా ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు? బేసిక్ ఏంటంటే రొమాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళకి కొంతవరకు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కానీ గౌటీ ఆర్థరైటిక్ ఎక్సర్సైజ్ లేదండి. ఒకవేళ ఎక్సర్సైజ్ లాంటిది ఏదైనా చేసినా అది డ్యామేజ్ చేస్తుందే తప్ప దాని పేషెంట్ వల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు. కాకపోతే ఓవరాల్గా ఈ ఆర్థరైటిస్ కంప్లైంట్స్ రాకుండా అంటే మొదటి నుంచి కూడా మనం యోగా లాంటి ఎక్సర్సైజెస్ మనం మెయింటైన్ చేయాలి తప్ప జిమ్లో మనం వెళ్ళి రన్నింగ్ చేస్తాం, కార్డియో చేస్తాను, లిఫ్ట్ చేస్తాను, లేకుంటే బరువులు ఎత్తుతూ ఉంటాను కాబట్టి నా బాడీ సెట్ అవుతుంది అనేది కాని పని. యోగా చేసుకున్నట్లయితే లేకపోతే యోగా ముద్ర లాంటి మనం వేసుకున్నట్లయితే మెడిటేషన్ చేసినట్లయితే ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్స్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకు హెరిడిటరీగా వచ్చేవి అంటే వంశపారంపర్యంగా వచ్చేవి కానీ మనం తిన్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా మెటబాలిక్ డిసార్డర్స్ ఉన్నా కూడా మన ఆర్గన్స్ కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తాయి కాబట్టి త్వరగా డ్యామేజ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మనం డ్యామేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు బోన్ పైన కానీ ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా దానికి తగిన మోతాదులో రెస్ట్ ఇచ్చినట్లయితేనే ఆ జాయింట్స్ త్వరగా రికవర్ అవుతాయి తప్ప ఒకవేళ ఎక్కువ హెవీ స్ట్రెయిన్ చేసినట్లయితే డ్యామేజే జరుగుతుంది తప్ప ఇంప్రూవ్మెంట్ ఉండదు. అంటే డాక్టర్ మీరు డీల్ చేసిన కేసెస్లో ఈ గౌటీ ఆర్థరైటిస్ మగవారిలో ఎక్కువగా చూసారా, ఆడవారిలో ఎక్కువగా అటాక్ అవ్వడం చూసారా? ఎక్కువ శాతం ఇది మగవాళ్ళని చూసానండి. ఎందుకంటే ఆల్కహాల్ హ్యాబిట్ ఎక్కువ ఉండటం, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినటం, పార్టీస్ కల్చర్స్కి ఎక్కువ అలవాటు అవటం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, స్మోకింగ్ లాంటివి ఎక్కువ తీసుకోవడం గమనించున్నాయి. ఎప్పుడైతే ఇవి ఎక్కువగా వాళ్ళలో ఉంటున్నాయో ఆటోమేటిక్ గౌటీ ఆర్థరైటిస్ కూడా ఎక్కువగా బాధపడుతుంటారు. దానివల్ల వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. నేను మళ్ళీ చెప్పింది ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ జాయింట్స్ ఇది కాదు, ఈవెన్ మీ కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయిందన్న విషయం మర్చిపోవద్దు.
ఇక్కడ డ్యామేజ్ అవుతుంటే అక్కడ కూడా కంటిన్యూస్ డ్యామేజ్ అయిపోతుంది. అది ఫర్దర్ ఇంకా డ్యామేజ్లకు నెట్టేసి ఆ కిడ్నీ ఫంక్షనాలిటీని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉన్నాయని పక్కన పెట్టాలి. హై గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ కోటెడ్ థింగ్స్ కూడా పక్కన పెట్టాలి. రెండోది కూల్ డ్రింక్స్ లాంటివి పక్కన పెట్టే అవకాశం ఎక్కువ మీరు ప్రయత్నం చేయండి. రెండోది ఏంటంటే ఫ్రూట్స్, కొంచెం మల్టీ వైటమిన్ బేసెస్ ఉన్న మన కర్రీస్, ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే డాక్టర్, అంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది? అంటే లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఒకవేళ తగ్గిన తర్వాత మళ్ళీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే దాన్ని మేనేజ్ ఎలా చేసుకోవాలి? అంటే బేసిక్గా ఏముందంటే ఇది డిపెండ్స్ అండి. మీ ఏజ్, మీకున్న అలవాట్లు, మీరు చేసుకున్న డ్యామేజ్. ఒకవేళ టైపులు ఎక్కువ అయిపోయి ఆ జాయింట్స్లో ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఇట్ టేక్స్ లాంగ్ టైం అంటే డౌట్ లేదు. ఒక 4 months 5 months పట్టే అవకాశం ఉంది. డ్యామేజ్ తక్కువగా ఉంది, ఎర్లీగా స్టార్ట్ అయింది, త్వరగా డిటెక్ట్ చేసుకున్నారు, దాంతో త్వరగా రిజల్ట్ వద్దాం అనుకుంటున్నారంటే డెఫినెట్గా మీకు 100% ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డిపెండ్స్ అండి, మీ ఏజ్ని బట్టి, మీ యొక్క అలవాట్లను బట్టి, మీది ఉన్న బాడీ ఫిట్నెస్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేయొచ్చు. కానీ యాన్ యావరేజ్ ఒక 2 months నుంచి 10 months ఈవెన్ 1 year వరకు కూడా కొన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 6 months లోపలే రిజాల్వ్ అయిపోతుంటుంది. అంటే 6 నెలలు వాడాలి అంటే 6 నెలల్లో నొప్పి తగ్గుద్దని కాదు, ప్రతి నెల నొప్పి తగ్గుతూ 6 నెలలకి లేదా 4th monthకి 5th monthకి అసలు నొప్పి అనేది లేకుండా ఉంటాం. 2 months ఒకవేళ అబ్జర్వేషన్లో ఉంచడం, ఆ తర్వాత అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావడం అనేది చాలా కీలకం అండి. ఓకే డాక్టర్, అంటే ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పారు. స్పెషల్లీ గౌటీ ఆర్థరైటిస్లో పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ పేషెంట్కి అని చెప్పారు. అంటే మోస్ట్లీ అవే కంప్లైంట్స్ మీకు వస్తాయి కాబట్టి పెయిన్ని రిలీవ్ చేయడానికి మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? గౌట్లో పెయిన్ రిలీవ్ చేయడానికి ఏమీ ఎక్స్టర్నల్ చేయడానికి లేదండి. మీరు మెడికేషన్ తీసుకుంటూ ఆ క్రిస్టల్స్ని రిమూవ్ చేయడం ఒకటి, ఆ క్రిస్టల్ని కరగదీయటం ఒకటి, రెండోది యూరిక్ యాసిడ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయటం, ఆ బ్లడ్ లెవెల్లో తిరుగుతున్న టైఫుల్ అన్నింటినీ కంట్రోల్ చేయడం తప్ప గౌటీ ఆర్థరైటిస్లో డైరెక్ట్గా మనకు పెయిన్ ఆయిల్ పెడితే రిలీఫ్ అవుతుందనో, లేకుంటే ఇంకేదైనా మనం మసాజ్ చేస్తే రిలీఫ్ అవుతుందనేది జరగని పని. మసాజెస్ ద్వారా పెయిన్ ఆయిల్ ద్వారా రిలీఫ్ వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్, ఉన్నదంటే కొంత రిలీఫ్ ఇస్తుంటుంది. రుమేటిక్ ఆర్థరైటిస్ కొంతవరకు పర్లేదు. మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్, ఈవెన్ గౌటీ ఆర్థరైటిస్లో కూడా ఎక్కడ కూడా మీరు ఎక్స్టర్నల్గా ఏం పెట్టుకున్నా ఏం చేసినా రిలీఫ్ ఉండదు. కొంతమందిలో మాత్రం హాట్ అండ్ కోల్డ్ అప్లికేషన్స్ వల్ల మనకు కొంత రిలీఫ్ ఉంటుంది. కొంతమంది కోల్డ్ పెడితే కొంతవరకు టెంపరీగా రిలీఫ్ రావడం, లేకుంటే వేడి కాపడాలు లాంటివి పెట్టుకున్నప్పుడు కొంత రిలీఫ్ రావడం అనేది మనం గమనిస్తాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నిజాంపేట్ నుంచి గణేష్ గారు. గణేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గణేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. గణేష్ గారు నమస్తే అండి, చెప్పండి. 70 years old. ఓకే, మోకాలు నొప్పి వాసిందండి, అన్ఏబుల్ టు వాక్. ఓకే, ఐఎమ్ 70 years old అండి. అవును అర్థమైంది, అది నడవలేకపోతున్నారు ఇంకా? మోకాలండి. అవునండి. దాంతోపాటు స్కిన్ డిసీజ్ అండి. ఓకే, అది నార్మల్గా ఏంటంటే ఇది మోకాల నొప్పులు వాచిపోయి నడవటం అనేది ఆస్టియోఆర్థరైటిస్ అయినా ఉండొచ్చు, లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా ఉండొచ్చు. స్కిన్ డిసీజ్ ఒకవేళ దీంతో పాటు డెవలప్ అయినట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆటోఇమ్యూన్ డిసార్డర్ కింద మనం కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీ ఏజ్ దృష్ట్యా, మీకున్న ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ఇది ఖచ్చితంగా ఆస్టియోఆర్థరైటిస్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి ఖచ్చితంగా ఒక ఎక్స్రే తీసుకొని ఆయన ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్లయితే మీకు డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ మీ ఇంట్లో పని చేసుకోవడానికైనా, మీ పని చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు అయితే దీంట్లో కనబడతాయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.